హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే రూస్టర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా గంట సేమ్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో వచ్చేసరికి మనకి కనుమ రోజు అనగా 16/1/2026 కనుమ రోజు గెలిచే మరియు ఓడే రంగుల వీడియో. అదేవిధంగా మనము ముఖ్యంగా నక్షత్ర ప్రకారం రంగులు చూసుకున్నట్లయితే మనకి తేదీ చూసుకున్నట్లయితే 16 జనవరి 2026 శుక్రవారం కృష్ణపక్షం. అదేవిధంగా నక్షత్రం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం. మనకి మూలా నక్షత్రం అనేది 16/1/2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలై 17 అర్ధరాత్రి వరకు మనకి 17/1/2026 అర్ధరాత్రి వరకు మనకి ఈ మూల నక్షత్రం నడుస్తున్నది. ఈ నక్షత్ర ప్రకారం మనకి గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి అనేది మనకి నల్ల పొరపొడల కోడి మరియు నల్ల సవలా పైన నెమలి అనేది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కాకి అనేది తెలుపు గల డేగ అంటే కోట్ డేగలు తెలుపు ఈకలు గల డేగ పైన కాకి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మనకి నెమలి వన్నె గౌడు అంటే నెమలి పసినున్న గౌడ పీకలు ఉండి బోర పైన నెమలి పసినున్న కోళ్ళు అనేవి నల్లపొడ కాకి, పసిమి కాకి, శుద్ధ కాకి, నల్లపొడ కోడి ఈ రంగులపైన నెమలి వన్నె గౌడు అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా పసిమిగల కాకి, పసిమి ఉన్న కాకి అనేది శుద్ధ కాకి పైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నల్ల సవల అనేది కోడి అనే రంగు పైన నల్ల సవల అనేది విజయం సాధించే అవకాశాలు ఈ నక్షత్ర ప్రకారం ఎక్కువగా ఉన్నాయి. ఈ నక్షత్రంలో మనకి ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాకి నెమళ్ళు అనేవి ఈరోజు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా దీని తర్వాత మనకి ఒకటో జాములో గెలిచే రంగు చూసుకున్నట్లయితే మనకి ఒకటో జాము అనేది ఆ రోజు సూర్యోదయం అంటే జనవరి 16, 2026 సంవత్సరం 16వ తారీఖున సూర్యోదయం ప్రకారం మనకి ఒకటో జాము అనేది 6:50 మొదలై 9:04 వరకు మనకి సూర్యోదయం ప్రకారం ఒకటో జాము నడుస్తున్నది. ఒకవేళ పుస్తకం ప్రకారం కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం నడవాలంటే 6 గంటలకు మొదలై 8:24 వరకు మనకి ఒకటో జామున నడుస్తున్నది. ఈ ఒకటో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చరికి నెమలి లేదా కాకి నెమలు మనం ముసుగు పెట్టుకుంటే ఈ ఒకటో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మన చూపులకు గెలిచే అవకాశం రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి, శుద్ధ నెమలి, గట్టికి నల్ల కుసిగల కాకులు, నెమలి డేగలు, కాకి డేగలు, ఎరుపు పసిని గల కాకులు, అదేవిధంగా పసిమి నెమళ్ళు, అదేవిధంగా ఎర్ర నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, నల్ల సవలాలు, నెమలి పసిని గల నెమలి అనే కాకులు ఇవి మనకి చూపులకి గెలిచే అవకాశాలు రంగులు. అదేవిధంగా ఈ ఒకటో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఈగల రంగులు, కోడి రంగులు, అదేవిధంగా పింగళ, కోడి పింగళాలు, గౌడపేకల బోరపైన గౌడపేకలు ఉన్న రసంగులు, ఎర్ర కుసిగల గౌడపేకలు ఉన్న రసంగులు, అదేవిధంగా తెల్ల కెక్కెరలు, పసిమి సేతువాలు, అదేవిధంగా గౌడపేకలు ఉన్న ఎర్ర అబ్బరాసులు, కోడి ఎర్ర మైలాలు, ఎర్ర బొట్ల సేతువాలు ఈ రంగులనే మనకి ఈ ఒకటో జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు ఉన్న రంగులు. అదేవిధంగా దీని తర్వాత మనకి రెండో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి సూర్యోదయం ప్రకారం రెండో జాము అనేది 9:04 మొదలై 11:18 వరకు సూర్యోదయం ప్రకారం నడుస్తున్నది. ఒకవేళ కుక్కుడు శాస్త్రం ప్రకారం అయితే రెండో జాము అనేది 8:24 మొదలై 10:45 వరకు మనకి ఉదయం రెండో జాము అనేది నడుస్తున్నది. ఈ రెండో జాములో మనం ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చరికి పింగళ లేదా నెమలి పింగళాలు ఈ రంగులు మనం ముసుగు పెట్టుకుంటే ఈ రెండో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల పెట్టమార్లు మనకి పెట్టమార్లు అంటే డేగ పెట్టమార్లు కాకుండా కాకి పెట్టమార్లు కానీ, నెమలి పెట్టమార్లు కానీ, కెక్కెర పెట్టమార్లు కానీ ఈ రంగులనే మనకి ఈ ఒకటో జాములో చూపులు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల పింగళాలు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి కెక్కెరలు, శుద్ధ నెమళ్ళు, నల్ల కెక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల నెమలి మైల అంటే నెమలి పసిని ఉన్న బూడిద రంగు మైలాలు, నెమలి రంగు వేసుకుని ఉన్న బూడిద రంగు మైలాలు, గౌడ పేకలు ఉన్న నెమళ్ళు, కోడి నెమలి మైలాలు అంటే కోడి చూపు ఉన్న నెమలి పసి నుండి మైలాలు, అదేవిధంగా నల్ల కుసి ఉండి గౌడ పేకలు ఉన్న నల్లకట్టు గౌడ అబ్బరాసులు, కాకి పోలాలు ఇవి రెండో జాములో మనకి చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండో జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, కోడి రంగులు, కోడి ఈకల రంగులు, కోడి డేగ, కోడి రసంగి, కోడి పచ్చకాకి, కోడి కాకి, మిరపపండు డేగ, కోడి కాకి డేగ, అదేవిధంగా ఎర్ర కాకి ఈ రంగులనే మనకి ఈ రెండో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా దీని తర్వాత మనకి మూడో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి మూడో జాము అనేది సూర్యోదయం ప్రకారం అయితే 11:18 మొదలై 1:32 వరకు మనకి మూడో జాము అనేది సూర్యోదయం ప్రకారం నడుస్తున్నది. అదే కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే మూడో జాము అనేది 10:48 మొదలై 1:12 వరకు మనకి మూడో జాము అనేది నడుస్తున్నాయి. ఈ మూడో జాములో ముఖ్యంగా మనకు ముసుగు పనికొచ్చే రంగు వచ్చేసరికి కోడి లేదా కోడి పింగళ రంగులు మనకి ఈ మూడో జాములో ముసుగుకి పనికొచ్చే రంగులు. అదేవిధంగా దీని తర్వాత మూడో జాములో చూపులకు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి అన్ని రకాల కోడి చూపు గల కోడి రంగులు, అదేవిధంగా కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి కెక్కెరలు, ఎరుపు పసిని గల సేతువాలు, పాల అబ్బరాసులు, బోరపైన గౌడ పేకలున్న గౌడ నెమళ్ళు, కోడి నెమలి మైలాలు, కోడి చూపు గల మైలాలు, వాటికి నెమలి పసులు ఉన్న మైలాలు, అదేవిధంగా నల్ల కుసి ఉన్న గౌడ పీకలు, బోరపైన గౌడ పీకలు ఉన్న నల్లకట్టు గౌడ అబ్బరాసులు ఇవి మనకి మూడో జాముల చూపులకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడో జాములో మనకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నల్ల కుసి గల శుద్ధ కాకులు, శుద్ధ డేగలు, ఎర్ర కుసి గల డేగలు, కాకి డేగలు, పచ్చ కాకులు,
పచ్చ కాకి నెమళ్ళు, మిరపపండు డేగలు, రసంగులు, ఎర్రకాకులు, నెమలి డేగలు. ఈ రంగులోనే మనకి మూడో జామ్లో ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు. అదేవిధంగా నాలుగో జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఈ మనకి నాలుగో జామ్ అనేది సూర్యోదయం ప్రకారం అయితే 1:32 నిమిషాలకు మొదలై 3:58 వరకు మనకి నాలుగో జామ్ నడుస్తున్నది. అదే కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే 1:12 నిమిషాలకు మొదలై 3:36 వరకు నాలుగో జాములు నడుస్తున్నాయి. ఈ నాలుగో జాములో మనం ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చి డేగ లేదా కోడి డేగలు మనం ముసుగు పెట్టుకుంటే ఈ నాలుగో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో ఎర్ర కుసి గల ఎరుపు కుసున్న శుద్ధ డేగలు, కోడి చూపు గల డేగలు, గట్టి నల్ల కుసి గల కాకులు, రసంగులు, కోడి చూపు గల గౌడ రసంగులు. రసంగులకి కోడి చూపు ఉండి గౌడ పేకలున్నా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా కోడి ఎర్ర కెక్కెరలు, డేగ పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర అబ్బరాసులు, కోడి ఎర్ర మైలాలు, ఎరుపు మించిన మైలాలు, బూడిద రంగు మైలాలను ఎరుపున్న మైలాలు, పసిని సేతువాలు. ఈ మనకి నాలుగో జాముల చూపులకి గెలిచే అవకాశాలు రంగులు. ఈ నాలుగో జాములు మనకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, శుద్ధ నెమలి, నెమలి వన్న కాకి, నల్ల కెక్కెర, కాకి పోల, అదేవిధంగా నెమలి పింగళ, నల్ల సవల, నెమలి మైల. ఈ రంగులోనే మనకి ఈ నాలుగో జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు రంగులు. దీని తర్వాత మనకి ఐదో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనకి ఐదో జాము అనేది 3:58 మొదలై 6 గంటల వరకు మనకు ఐదో జాము అనేది నడుస్తున్నది. అదేవిధంగా కుక్కుడు శాస్త్రం పుస్తకం ప్రకారం అయితే 3:36 మొదలై 6 గంటల వరకు ఈ ఐదో జాము అనేది నడుస్తున్నది. ఈ ఐదో జాములో మనకు ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చి కాకి లేదా కాకి డేగలు. ఒకవేళ కోడి చూపు ఉన్నా కానీ మనకి ఈ కాకిడేగల్లో కోడి చూపున్న కాకిడేగలు ఉన్నా ఇంకా బాగా పనిచేస్తుంది ముసుగుకి. అదేవిధంగా దీని తర్వాత చూపులకి ఐదో జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కుసిగల నల్ల కుసిగల కాకులు, శుద్ధ డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, అదేవిధంగా కోడి కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు. గౌడ పేకలు లేకుండా నలుపు కుసున్నా పర్లేదు కానీ గౌడ పేకలు మాత్రం ఉండదు. నల్లకట్టు రసంగులు, అదేవిధంగా పచ్చకాకులు, ఎర్రకాకులు, శుద్ధ సేతువాలు, మిరపపండు డేగలు. ఈ రంగులోనే మనకు ఐదో జాములో చూపులకి గెలిచే అవకాశాలు రంగులు. ఈ ఐదో జాములో మనకి ఓడిపోయే రంగులు, చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, ఎటువంటి పెట్టమార్లు పింగళాలు కానీ ఎటువంటి నెమలి పింగళ పెట్టమార్లు కానీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెమలి పింగళాలు, తెల్ల నెమలి కెక్కర్లు, తెల్ల నెమళ్ళు, నెమలి మైలాలు, కోడి నెమళ్ళు, పసిని సేతువాలు, తెల్ల అబ్బరాసులు. ఈ రంగులోనే మనకి ఈ ఐదో జాములో మనకి చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. నేను 2 టైంలు పెట్టాను, కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ముందు టైం అనేది సూర్యోదయం ప్రకారం నడుస్తుంది. అదేవిధంగా రెండో టైం అనేది మనకి కుక్కుడు శాస్త్రం ప్రకారం 2:24 తీసుకోవడం జరిగింది ఒక్కో జాముకి. అది కుక్కుడు శాస్త్రం ప్రకారం. అక్కడ బరి దగ్గర మీకు ఎటువంటి రంగులు నడుస్తున్నాయో, ఏ టైంకి ఏ రంగు చనిపోతుందో, ఏ రంగు గెలుస్తుందో దాన్ని బట్టి మీరు టైం డిసైడ్ చేసుకుని ఆ టైంకి మీరు కోడ్ని ఎంచుకొని కట్టుకోగలరు. అదేవిధంగా దీని తర్వాత నేను జాముల్లో గెలిచే రంగులు మన సబ్స్క్రైబర్స్ అందరూ అన్న ఇట్లా రాజ్యం, గమనం, భోజనం అలా కూడా పెట్టండి అని మన సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల నేను అవి కూడా మనం జాముకి గెలిచే రంగులు పెట్టాను ఫ్రెండ్స్. గెలిచే మరియు ఓడి రంగులు రాజ్యం, గమనం, భోజనంలో ఉన్న రంగులు గెలిచే రంగులు ఫ్రెండ్స్. మరణం మరియు నిద్రలో ఉన్న రంగులు వచ్చేసరికి మనకి ఓడిపోయే రంగులు ఫ్రెండ్స్. కాబట్టి మీరు నేను పెట్టిన రంగులు జాములు చూసుకొని జాగ్రత్తగా ఎంచుకోండి ఫ్రెండ్స్ రాజ్యంలో ఉన్న కోళ్ళని. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను 13వ తారీఖు మన జనవరి 13 కూడా రంగులు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ 13వ తారీఖు వీడియో తర్వాత నేను ఏ దిక్కు నుంచి వదలాలి అవి కూడా నేను వీడియో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.